కమ్. సర్ప్రైజ్. నాకు జెరాక్స్ కాపీ లాగున్నారే. ఎస్. కాదు, యథార్థం. మరి కథ అన్నారు, సినిమా అన్నారు. రిలాక్స్. చెప్ ప్లీజ్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. కమ్. ఇతను అఫ్జల్ గనీ, నవాఖేదా టెర్రరిస్ట్, ఇండియన్ జోన్ కి టాప్ 3. పార్లమెంట్ మీద జరిగిన అటాక్ కి, బొంబాయిలో, బెంగళూరులో, హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్స్ కి స్కెచ్ వేసింది ఇతనే. ఇతన్ని ఇండియన్ ఆర్మీ పట్టుకుంది, గవర్నమెంట్ ఉరిశిక్ష వేసింది. బట్ పొలిటికల్ సహాయంతో తప్పించుకున్నాడు. బంగ్లాదేశ్ మీదుగా పాకిస్తాన్ పారిపోతున్న అఫ్జల్ గనీని జైసింహ సింగిల్ హ్యాండెడ్ గా పట్టుకుని జైల్లో పడేసింది. సార్, మీరు అర్జెంట్ గా ఒకసారి రావాలి. దేనికి? అఫ్జల్ గనీ ఏం చేశాడు? खाना खाओ. मारो साले को. आज भारत के कुत्ते हमारा कुछ नहीं बिगाड़ सकते. आज प्रेम पे कलेरो 5 साल हो गए. पूरी शिक्षा का क्या हुआ? आज दरवाजा खोलो. सर, ये आदमी बहुत खतरनाक है. खोलो. मारा, हमको मारा. గడ్డి తినకుండా కొట్టా. मेरे को यहाँ मारा. మళ్ళీ ఉచ్చపోయకుండా కొట్టా. छोड़, छोड़ मेरे को. बताता हूँ कौन हूँ मैं. छोड़. छोड़ दे साले को, देखता हूँ कौन है ये. నన్ను కాలుతో తొక్కావు. తొక్కుతా, చచ్చే వరకు తొక్కుతా. నిన్ను కాదు, టెర్రరిజాన్ని. కట్టేయండి.
మేజర్ నీకు పేలైందా? నా పెళ్ళాన్ని చంపుతావా? మొత్తం కుటుంబాన్ని లేపేస్తా. ఎంతమంది బోలో? ఒక్కరా ఇద్దరా? కాదు, 3 కోట్ల మంది సిక్కులు, 11 కోట్ల మంది క్రిస్టియన్లు, 34 కోట్ల మంది ముస్లింలు, 60 కోట్ల మంది హిందువులు కలిసి వెరసి నా కుటుంబం 108. నాకు మొగుడైన రోజు. మరి నువ్వు ఆయనకి పెళ్ళమైన రోజు ఎప్పుడు? ఆ రోజే ఈ రోజు. అయితే మొగుడు పెళ్ళాము ఇద్దరు ఒకే రోజున అవుతారన్నమాట. ఆ పాయసం ఎలా ఇవ్వు, తీసుకోమ్మా. नमस्कार, मैं हूं प्रीति और आप देख रहे हैं जी न्यूज। बुलेटिन में अब एक ब्रेकिंग न्यूज है। झारखंड माजी सीएम रक्षण शाखा मंत्री दादाजी किडनैप, अपहरण, జైల్లో ఉన్న అఫ్జల్ గనీని విడుదల చేయాలని టెర్రరిస్టుల డిమాండ్. దాదాజీని చంపేస్తామని హెచ్చరిస్తున్న టెర్రరిస్టులు. ప్రధానమంత్రితో రక్షణ శాఖ మంత్రి ఎమర్జెన్సీ మీటింగ్. నా మొగుడు సపోర్ట్ తో ఈ ప్రభుత్వం నడుస్తుంది. నా మొగుడిని టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తే వీళ్ళు గాజులు తొడిగించుకొని చూస్తున్నారా? 24 గంటల్లో టెర్రరిస్టుల కోరికలు తీర్చి నా మొగుడిని నాకు అప్పగించాలి. లేకుంటే మా పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటాం. ఈ ప్రభుత్వం కూలిపోతుంది. నో సార్, ఎట్టి పరిస్థితుల్లోనూ అఫ్జల్ గనీని విడుదల చేయడానికి వీల్లేదు. may fail, but army should never fail, sir. You are absolutely correct. ఇలా చేయకపోతే ప్రభుత్వం కూలిపోతుంది. కూలిపోనివ్వండి సార్, ప్రభుత్వాలు వస్తాయి, కూలిపోతాయి. అలాంటి ప్రభుత్వాలు కూలిపోతే ప్రజల్ని కాపాడాల్సింది ఆర్మీ. మనం సార్, మనం కూలిపోకూడదు సార్. మనం కూలిపోతే జాతి కూలిపోతుంది. ఇలా ఒక టెర్రరిస్ట్ను వదిలేస్తే జాతికి నష్టం జరుగుతుంది సార్. అఫ్ కోర్స్, కానీ ఆ దాదాజీ వెనకాల 40 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ డిసిషన్. ఓకే సార్, నాకు 48 గంటల టైం ఇవ్వండి. దేనికి? నేను వెళ్ళి దాదాజీని విడిపించుకుని తీసుకొస్తాను. అది సాధ్యపడే పని కాదు సార్. నేను అడిగింది 48 గంటలు. 48 గంటల్లో నేను వెళ్ళి అతన్ని తీసుకురాకపోతే నేను లేననుకోండి, అఫ్జల్ గనీని వదిలేయండి. ఐ నీడ్ యువర్ ఆర్డర్ సార్. ఓకే సార్. మేజర్ సార్. ఎస్ సార్. దాదాజీతో పాటు అతని కూతుర్ని కూడా కిడ్నాప్ చేశారు. ఇద్దరిని తీసుకురావాలి. ఎస్ సార్. पानी प्लीज। थोड़ा पानी पिलाना भाई। अरे चुप।
ధర్మం అయితే నిన్ను కాపాడకూడదు, వృత్తి ధర్మం అయితే నిన్ను కాపాడాలి. ధర్మం కంటే వృత్తి ధర్మాన్ని గౌరవిస్తాను నేను.